హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ మోర్ స్వీట్ వీడియో. ఈ వీడియో రీసెంట్గా మేము విజిట్ చేసిన ఇంకొక ప్లేస్ గురించి. లాస్ట్ వీడియోలో మేము పుండలేశ్వరం టెంపుల్ విజిట్ చేసామని చెప్పాను కదా. ఇది దానికి దగ్గరలోనే యానం. అదే రోజు విజిట్ చేసాం. యాక్చువల్లీ ఇది నేను ముందే పోస్ట్ చేయాల్సింది, బట్ కుదరలేదు. ఇదంతా యానం బీచ్ ఫ్రంట్ వ్యూ. ఈ ఫ్రంట్ వ్యూలో మనకి 2 ఎలిఫెంట్స్ మధ్యలో పెద్ద శివలింగం పైన వాటర్ పోస్తూ ఉంటాయి. సో అదంతా చూడడానికి చాలా బాగుంది. ఇది ఎంట్రన్స్ అనమాట. నేను ఇదే ఫస్ట్ టైం ఈ బీచ్ని చూడడం. బీచ్ అనగానే సీ వాటర్ ఏమో అనుకున్నాను, బట్ యాక్చువల్లీ ఇది రివర్ వాటర్ దగ్గర బీచ్ అంతా కన్స్ట్రక్ట్ చేశారు. బట్ చూడడానికి చాలా బాగుంది. రివర్ వాటర్ చూడగానే మోస్ట్లీ మనం కాలు తడుపుకోవాలి అని అనుకుంటాం కదా, బట్ ఫుల్గా నాచు పట్టేసింది. చాలా కష్టం. దిగామంటే జారిపోతాం అనిపించింది. సో ఇంకా వాటర్లోకి అయితే దిగలేదు. ఇక్కడే మనకి బోటింగ్ కూడా ఉంది. బోటింగ్కి వెళ్దాం అనగానే మా నలుగురు పిల్లలు చూసారా ఎంత కుదురుగా కూర్చున్నారో. సో బోటింగ్కి మేము కూడా స్టార్ట్ అయ్యాము. అందరం ఫస్ట్ అయితే ఈ లైఫ్ జాకెట్స్ వేసేసుకున్నాము. ఏదో పెద్ద క్రూజ్ షిప్లో వెళ్ళిన ఫీలింగ్ వచ్చేసింది మా అందరికీ. ఈ లైఫ్ జాకెట్స్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మనం టికెట్ తీసుకొని బోట్ ఎక్కేయడమే. సో ఈ లైఫ్ జాకెట్ వేసుకునేటప్పుడు భలే సరదాగా అయింది. మా బుడ్డి ఆద్య పాపకు కూడా ఒక బుడ్డి లైఫ్ జాకెట్ ఇచ్చారు. దాన్ని మా అక్క ఎలా వేసేస్తుందో చూడండి. సో అది చాలా ఎక్సైట్ అవుతుందన్నమాట. ఫస్ట్ టైం బోట్ అదంతా చూడగానే మా బుడ్డి హీరోలు కూడా రెడీ అయిపోయారు జర్నీ కోసం. సో బోట్ రెడీగా ఉంది. మేమైతే వెళ్ళిపోతున్నాం. ఆగండి, నేను లైఫ్ జాకెట్ వేసుకోవద్దా? సో నేను కూడా లైఫ్ జాకెట్ వేసేసుకున్నాను. అందరం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. బోట్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. అబ్బో, మా మామయ్య ఫోర్స్ చూసారా? నెక్స్ట్ వస్తున్నారండి మా బుడ్డి ఆద్య పాప అండ్ అమ్మ. జాగ్రత్తగా దాన్ని తీసుకొని ఆ ఎక్సైట్మెంట్ నుంచి కూల్ చేస్తుంది మా అమ్మ పక్కనే ఉండి. అండ్ హియర్ గోస్ మా పెద్దక్క, అండ్ దెన్ ఆబ్వియస్లీ ఇట్స్ మీ. అండ్ వెనకాల వస్తున్నారు చూడండి లవ్ బర్డ్స్, మా చిన్నక్క అండ్ చిన్న బావు గారు. సో అందరం స్లోగా వెళ్ళిపోయాం. లాస్ట్లో మా చిట్టెలిక మ్యాగీ. సో బోట్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. బోట్లోకి ఎంటర్ అవ్వగానే మాకే అనిపించింది బోట్ మొత్తం మనమే ఉన్నామా అని. సో ఆ బోట్ మొత్తానికి మా ఫ్యామిలీ అలా సరిపోయిందనమాట. వేరే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇంకా బోట్లోకి ఎంటర్ అయిపోగానే మా ఫొటోస్ వీడియోస్ సెషన్ అంతా స్టార్ట్ చేసేసాము. అండ్ మా బుడ్డి ఆద్య పాపకైతే అసలు మామూలు ఎక్సైట్మెంట్ కాదు. అండ్ నలుగురు పిల్లలు కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. వాళ్ళని చూస్తే మాకు చాలా హ్యాపీ అనిపించింది. బోటింగ్ వెళ్ళాలి అన్నది ఒక మంచి ఐడియా అనిపించింది. బోట్ అయితే స్టార్ట్ అవ్వడానికి రెడీగా ఉంది. బోట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని మా పిల్లల ఎక్సైట్మెంట్. అండ్ అలాగే అది స్టార్ట్ అయ్యేలోపు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పి మా బుర్రలు మామూలుగా తినలేదు. సో వాళ్ళకి చెప్తున్నాను స్టార్ట్ అవుతుంది, అక్కడ ఫిష్ వస్తుంది, డాల్ఫిన్ వస్తుంది, అవన్నీ చెప్తున్నాను. ఓకే మేము చూస్తాం అంటున్నారు. మేమందరం మా గోల్లో ఉంటే వీళ్ళు మాత్రం వీళ్ళ పనిలో ఉన్నారు, మా పెద్దక్క అండ్ అమ్మ. ఇక్కడ స్టార్ట్ అయ్యాం మేము ఈ ఎలిఫెంట్స్ స్టాచ్యూ దగ్గర. అక్కడ నుంచి ఇలా వెళ్తామన్నమాట. మా బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ స్టార్ట్ అయిన వెంటనే కాసేపు బోట్ అటు ఇటు ఊగినట్టు అనిపించి అందరం చాలా గట్టిగా అరిచేసాము. బట్ కొంచెం ముందుకు వెళ్ళాక ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అసలు ఆ కూల్ బ్రీజ్ అలా తగులుతూ ఉంటే మామూలుగా లేదు ఎక్సైట్మెంట్. నేనైతే ఫుల్ అరిచేసి చాలా గోల్ చేశాను. చిన్న పిల్లలమైపోయాం అందరం.
యానం ఎలిఫెంట్ స్టాచ్యూ దగ్గర బీచ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి పట్టిసీమ అనే ఊరు వరకు తీసుకొస్తారు. ఈ పట్టిసీమ దగ్గర నుంచి మళ్ళీ మన బోటు రిటర్న్ అయిపోతుంది అన్నమాట. సో బోటింగ్ అయిపోయింది. మళ్ళీ సేమ్ అదే స్టాచ్యూ దగ్గర తీసుకొచ్చి మనల్ని దించేశారు. ఇంకా అందరం బోట్ దిగేసి మళ్ళీ బోట్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడికి వెళ్ళిపోయాము. ఫ్యామిలీ అంతా మంచి క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసాము. నాకు ఇలా ఫ్యామిలీతో కలిసి టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం. అదేంటో చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. బోల్డ్ ఫొటోస్ తీయించుకుంటాము, అవి చూసుకొని మళ్ళీ మురిసిపోతూ ఉంటాం. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఫ్యామిలీ ఫోటో కోసం అందరం సెట్ చేసుకుంటున్నాము స్టాచ్యూ దగ్గర. అండ్ అదే దారిలోంచి మనం కొంచెం ముందుకు వస్తే ఇక్కడ భారత్ మాత స్టాచ్యూ ఒకటి కనిపిస్తుంది. రూట్ అయితే చాలా బాగుంది, చక్కగా అక్కడక్కడ గార్డెన్తో రూట్ బాగుంది. నేను ఫస్ట్ టైం వెళ్ళాను, ఇంతకు ముందు వరకు వెళ్ళలేదు. అసలు తెలీదు నాకు ఇక్కడ బీచ్ ఉందని కూడా. అనుకోకుండా అలా ప్లాన్లో లేకుండానే వెళ్ళాము. బీచ్ అయితే బాగుంది. ఇన్ కేస్ మీరు వెళ్ళాలనుకుంటే ఒకసారి విజిట్ చేయొచ్చు. ఆ గార్డెన్ అదంతా దాటి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఇంకొక స్టాచ్యూ కనిపిస్తుంది మనకి. అది జీసస్ స్టాచ్యూ. స్టాచ్యూ పక్కనే బీచ్, ఆ పక్కనే బ్రిడ్జ్, చూడడానికి చాలా బాగుంది. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి హైవేకి రూట్ కనిపిస్తుంటుంది. ఆ హైవే మీద నుంచి మళ్ళీ మనం యాజ్ యూజువల్ వచ్చిన దారిలోంచి వెళ్ళిపోవచ్చు. మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మేము రిటర్న్ అయిపోయాము. మేము జనవరిలో, అది కూడా వింటర్లో వెళ్ళడం వల్ల మాకు బాగా అనిపించింది, కూల్గా. అండ్ చుట్టూ పచ్చని పొలాలు, కొబ్బరి చెట్లు, చాలా బాగుంది క్లైమేట్ దానికి తగ్గట్టు. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని విశేషాలు మీతో షేర్ చేసుకుంటాను. అంతవరకు సెలవు. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆంధ్ర జంట దుబాయ్ ఇంట.